ఒక మనిషి సమస్తమును కూడా తనకు అనుకూలంగా మార్చుకొనగలడు. విష సర్పాలను కూడా తన యొక్క చాకచక్యంతో మరి అతను చెప్పినట్లుగా ఆడే విధంగా చేస్తాడు. మృగజాతిలో ఉన్నటువంటి సింహాలను, లేకపోతే ఏనుగులను, లేకపోతే ప్రాణాల్ని తీసేసేటువంటి క్రూర జంతువులను కూడా మానవుడు సాధు చేయగలుగుతున్నాడు. నీటిలో తిరిగేటువంటి చేపలు సహితం సాధు చేయగలుగుతున్నాడు. భూమి మీద ఉండేటువంటి చిలకని నిచ్చినెక్కమంటే ఎక్కుతుంది, సర్కస్లో చూసాం మనం. కోతి సైకిల్ తొక్కమంటే తొక్కింది, సర్కస్లో చూసాం. పులి వచ్చి తోడు మీద నడమంటే నడిచింది చూసాం. పెద్ద బరువు ఉన్నటువంటి ఏనుగా చిన్న పీట మీద 4 కాళ్ళు పెట్టి నుంచోమంటే నుంచునేలాగా చూసాం మనం సర్కస్లో. నీటిలో ఉన్నటువంటి చేపలను కూడా మానవుడు తన యొక్క సాధు చేసుకుని తన ఆధీనంలో తీసుకోగలడని మీకు తెలుసా? డాల్ఫిన్ ఫిష్ అనేటువంటి దాంతో ఆటలాడించి చుట్టూరు పెద్ద ఆడిటోరియం, పెద్ద స్టేడియంగా కట్టి మధ్యలో పెద్ద మరి స్విమ్మింగ్ పూల్లా పెట్టి అందులో వదిలిపెట్టినటువంటి ఆ ఫిష్తో ఎన్నో విన్యాసాలు చేస్తున్నాడు మానవుడు. అంటే ఆకాశంలో ఎగిరే పక్షులను సాధు చేయగలడు, అడవుల్లో ఉన్నటువంటి మృగాలను సాధు చేయగలడు, సర్పాలను సాధు చేయగలడు, నీటిలో తిరిగే చేపలను కూడా మానవుడు సాధు చేయగలడు. మనుష్యుడు ఏమైనా చేయగలడంటండి. అయితే ఏం చేయలేకపోతున్నాడో తెలుసా అండి? నాలుకను స్వాధీనంలో ఉంచుకోలేకపోతున్నాడంట. ఈ నాలుకను సాధు చేయలేకపోతున్నాడంటండి. ఇప్పుడు మనం నాలుకను సాధు చేయటానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. నోటికండి మనం చాలా జాగ్రత్తగా కాపుదలు పెట్టుకొని తాళం వేసుకోవాలి. మోషే అంతటా ఆయన ఇశ్రాయేలీల ప్రజలను అన్నాడట, మీరు కుదురు ఉంచట్లేదు నన్ను, మీరు ద్రోహులు అన్నాడంటండి. ఆ మాటకి దేవుడు కానాను వెళ్లకుండా అతను చేశాడు. ఒక్క మాట యువతలను చేసింది కానీ అవతలకి తీసుకెళ్లేదు. అతను కానాను చూడటానికి, కానానులో అడుగు పెట్టడానికి అవకాశం లేకుండా చిన్న మాట యువతలను చేసింది. మన నోటిని మనం సాధు చేసుకోగలుగుతున్నామా? సాతాను చేసేటువంటిది ఏంటో తెలుసా? మన నోటిని ఆయుధంగా ఉపయోగిస్తుంది.